ఇక గ్రీన్ కో కంపెనీ ద్వారా ఏపీ విద్యుత్ అవసరాలు పూర్తిగా తీరుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఓర్వకల్లు సమీపంలో ఆల్టా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించారు. గని సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. గ్రీన్ కో కంపెనీ ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తోందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక 10,000 మందికి ఉద్యోగం చూడగలిగాడు. ఒక 40,000 మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అసలు దారి కూడా లేదు, హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించలేదు. కానీ 40,000 మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక 10,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం, ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఫుల్ హార్ట్లీ. అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఇందాక అడిగింది ఏంటంటే, అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది, అసలు ఈ ప్రాజెక్టు దీన్ని ఏం చేస్తే ఈ ప్రాజెక్టు నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి. నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్ని ఇంట్లో లైట్లు వెలుగుతాయని అడిగితే 43 లక్షల ఇళ్లల్లో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్ళకి ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడుని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని 3వ వంతుని ఈ ప్రాజెక్ట్ అంత సత్తా ఉన్న ప్రాజెక్టు. ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక 10,000 మందికి ఉద్యోగం చూడగలిగాడు.